హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ భూమి మీద ఎలాంటి జంతువు ఉందంటే ఆ జంతువు ప్రతి సెకండ్కు 1770 జంతువులను చంపి తింటుంది. సర్కస్లో ఉపయోగించే జంతువులు విన్యాసాలు చేయడానికి వారు వాటిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఆ ఇబ్బంది నుంచి వాటిని తప్పించడానికి ఒక వ్యక్తి చేసిన ఆలోచనకి మీరు ఫిదా అవ్వాల్సిందే. ఈ వీడియో అయిపోయేసరికి మీరు అంటారు ఫ్యాంటాస్టిక్ 15 ఫ్యాక్ట్స్ అని. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద కౌంట్ డౌన్. సరస్సులు. ఈ ప్లేస్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ప్రపంచంలో ఎంత అందమైన సరస్సులు ఉన్నాయో అంతే భయంకరమైన సరస్సులు కూడా ఉన్నాయి. చాలా సరస్సులు ప్రాణాలు పోస్తాయి, కానీ ఈ సరస్సు మాత్రం ప్రాణాలు తీస్తుంది. లేక్ కరాచే. ఈ లేక్ రష్యాలో ఉంది. ఇది ఎంత ప్రమాదకరం అంటే దీని దగ్గరకు వెళ్తే దీనిలో నుంచి వచ్చే రేడియేషన్ వల్ల 1 గంటకే చనిపోతాం. ఈ లేక్ ఇలా మారడానికి కారణం దీనికి దగ్గరలో మయాక్ అనే న్యూక్లియర్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. దానిలో నుంచి వచ్చే న్యూక్లియర్ వేస్ట్ మొత్తాన్ని ఈ లేక్ లోనే కలిపేస్తుంది. అలాగే ఈ లేక్ ప్రపంచంలో అత్యంత కలుషితమైన ప్లేస్ లో ఇది ఒకటి. బర్డ్ పేరు ఈజిప్టియన్ ఫ్లవర్ బర్డ్. ఇది ఏం తింటుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. మొసలి పళ్ళ మధ్యలో చిక్కుకున్న ఆహారాన్ని ఈ బర్డ్ తింటుంది. ఈ ఆహారాన్ని తింటున్నప్పుడు మొసళ్ళు వాటిని ఏమీ చేయవు. ఇలా ఆ పక్షి మొసలి పళ్ళ మధ్యలో చిక్కుకున్న మాంసాన్ని తింటున్న టైంలో మొసళ్ళు నోరు తెరిచి వాటికి సహకరిస్తూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల మొసలి నోరు క్లీన్ అవుతుంది, అలాగే బర్డ్ కు ఆహారం దొరికినట్లు ఉంటుంది కూడా. దీనిని అంటారు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అని. అమెరికాలో నియర్లీ 40% పీపుల్స్కి వెజిటేబుల్స్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే కొంతమందికి వెజిటేబుల్స్ టేస్ట్ నచ్చదు, అలాగే ఇంకొంతమందికి వెజిటేబుల్తో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు. అలాగే అమెరికాలో వెజిటేబుల్స్ ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. దీనితో పాటు ఒక సిల్లీ రీజన్ కూడా ఉంది. కొంతమంది వెజిటేబుల్స్ షేప్స్ బాగుండవని, అవి కొంచెం అగ్లీగా కనిపిస్తూ ఉంటాయని వాటిని ఏమాత్రం ఆలోచించకుండా రిజెక్ట్ చేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. పావురాలను ఇష్టపడని వారెవరూ ఉండరు. ఈ పావురాల విజన్ ఎలా ఉంటుందంటే ఇవి మనుషుల కంటే 10 రెట్లు ఎక్కువ రంగులను చూడగలవు. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ ను కూడా ఇవి ఈజీగా చూడగలుగుతాయి. దుబాయ్లో ఉండే పిల్లల హెల్త్ను దృష్టిలో ఉంచుకొని దుబాయ్ గవర్నమెంట్ ఒక ఫిట్నెస్ క్యాంపెయిన్ను ఎప్పుడూ నడిపిస్తూ ఉంటుంది. ఈ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసే పిల్లలు 1 kg వెయిట్ లాస్ అయితే వాళ్ళకి 1 గ్రామ్ నుండి 3 గ్రామ్స్ వరకు గోల్డ్ని గిఫ్ట్గా ఇస్తారు. ఇలాంటి క్యాంపెయిన్ ఒకటి మన ఇండియాలో కూడా పెట్టాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చైనా దరిద్రులకి కొత్త వైరస్లు పుట్టించడమే కాకుండా ఏ ఐటమ్ను ఎన్ని విధాలుగా కుక్ చేయాలో బాగా తెలుసు. అలాగే ఏ వస్తువుని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అంతకంటే బాగా తెలుసు. అందులో ఒకటి ఈ వెండింగ్ మెషిన్. సాధారణంగా వెండింగ్ మిషన్స్ లో వాటర్ బాటిల్స్, మిల్క్ షేక్స్, కూల్ డ్రింక్స్ మాత్రమే చూడగలం. కానీ చైనాలో మాత్రం ఈ వెండింగ్ మిషన్స్ ను బ్రతికున్న కప్పలు, చేపలు, పాములు, పీతలు అమ్మడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మీరు కేవలం దాంట్లో కాయిన్స్ వేస్తే చాలు, బ్రతికున్న కప్పలు, పీతలు బయటికి వచ్చేస్తూ ఉంటాయి. పార్క్ అనగానే మనకి వెంటనే గుర్తు వచ్చేది ఓ మంచి వాతావరణం. కానీ అన్ని పార్క్స్ అలా ఉండవు. కొన్ని పార్కుల గురించి వింటే మనకు భయం వేస్తుంది. అందులో ఒకటి ఈ పాయిజన్ పార్క్. ఈ పార్క్ ఎంతో పచ్చగా అందమైన పువ్వులతో ఉంటుంది. పువ్వులు అందంగా ఉన్నాయని టచ్ చేస్తే చావును కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. ఈ గార్డెన్ పేరు ఆల్విక్ గార్డెన్. లండన్కు చెందిన కొందరు గొప్ప శాస్త్రవేత్తలు వారి పరిశోధనల కోసం 100కి పైగా చెట్లను, మొక్కలను ఈ పార్కులో పెంచుతూ ఉన్నారు. గార్డెన్లో తిరగాలన్నా ఒక గైడ్ కావాల్సి వస్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గార్డెన్ సిబ్బంది చెప్పే రూల్స్ పాటించి నడుచుకుంటేనే ఈ గార్డెన్ నుండి మనం ప్రాణాలతో బయటపడగలుగుతాం. ఈ గార్డెన్ ఎంత ప్రమాదకరం అంటే అప్పుడప్పుడు కొంతమంది టూరిస్టులు అక్కడి విషపూరితమైన గాలిని పీల్చుకొని స్పృహ కోల్పోతూ ఉంటారు. ఇది ద మోస్ట్ పాయిజనస్ గార్డెన్ గా కూడా పేరు పొందింది. ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. మొబైల్స్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్క్రీన్ గార్డ్, పౌచ్లు వాడుతూ ఉంటాం. కంపెనీలు ప్రొవైడ్ చేసే పౌచ్ల్లో ఎక్కువ శాతం ట్రాన్స్పరెంట్ పౌచ్లే ఉంటాయి. దీన్ని మనం కొన్ని రోజులు వాడిన తర్వాత అవి కలర్ మారిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా జరగడానికి కారణం రేడియేషన్.
మొబైల్ ట్రాన్స్పరెంట్ పౌచ్లను ప్లాస్టిక్, పాలిమర్స్ అండ్ సిలికా జెల్తో తయారు చేస్తారు. హీట్, లైట్, కెమికల్స్ ప్రభావం వల్ల ఈ పాలిమర్స్ ఎల్లో కలర్కి మారుతాయి. ముఖ్యంగా మనం మొబైల్స్ను బయట క్యారీ చేస్తున్నప్పుడు సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ రేడియేషన్కు పౌచ్ ఇలా మారిపోతుంది. అంతేకాకుండా మొబైల్ నుంచి వచ్చే హీట్ రేడియేషన్లా మారి కొంచెం ఎఫెక్ట్ చూపుతుంది. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువగా ఉండడం వల్ల మనకేమీ అంత ఎఫెక్ట్ చూపించదు. 500 BCలో ఉండే ప్రజలు సరైన అవగాహన లేకపోవడం వల్ల భూమి రౌండ్గా కాదు ఫ్లాట్గా ఉందనుకునేవారు. దీనివల్ల వాళ్ళు దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే భూమి చివరకు వెళ్ళిన తరువాత అక్కడి నుండి స్పేస్లోకి పడిపోతామని వాళ్ళు గట్టిగా నమ్మేవారు. ప్రజెంట్ ఇంత టెక్నాలజీ, ఇన్ని ఫోటో ప్రూఫ్స్, అలాగే లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నా సరే ఇంకా భూమి రౌండ్గా కాదు ఫ్లాట్గానే ఉంది అని వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దేశంలో బీర్ను ఆల్కహాల్గా పరిగణిస్తారు. కానీ రష్యాలో 2011 వరకు బీర్ ఆల్కహాల్ కాదు. ఎందుకంటే రష్యాలో ఏదైనా డ్రింక్లో 10% కంటే తక్కువ ఆల్కహాల్ ఉంటే దాన్ని సాఫ్ట్ డ్రింక్గా పరిగణిస్తారు. 2011లో బీర్ ఆల్కహాల్ అని లీగల్గా బిల్ పాస్ చేశారు. దీని తరువాత బీర్ ఆల్కహాల్గా పరిగణిస్తున్నారు. ప్రియా వారియర్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రియా వారియర్ ఐబ్రోస్ తిప్పుతూ చాలా మందిని అట్రాక్ట్ చేసుకుంది. ఈ విధంగా ఐబ్రోస్ ని మూవ్ చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో కేవలం 20% మంది మాత్రమే ఉన్నారు. మీరు కూడా ఇలా చేయగలరేమో టెస్ట్ చేసుకొని ఆ 20% మందిలో ఒకరవ్వండి. సర్కస్లో జంతువులు ఎన్నో అద్భుతమైన సాహసాలు చేయడం చూస్తాం. కానీ అటువంటి సాహసాలు చేయడానికి వాటిని ట్రైన్ చేసే టైంలో ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. కానీ జర్మన్లో జంతువులకి ఏ హాని జరగకుండా ఉండటానికి ఒక కొత్త టెక్నిక్ని యూజ్ చేస్తున్నారు. వారు నిర్వహించే సర్కస్లో హోలోగ్రామ్స్ని యూజ్ చేస్తున్నారు. హోలోగ్రామ్స్ అంటే ఒక లైట్ నుంచి వచ్చే 3D ఇమేజ్. ఆ సర్కస్లో కొన్ని ప్రొజెక్టర్స్ను ఉపయోగించుకుని ఆ జంతువుల యొక్క 3D ఇమేజెస్ను అక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ ఐడియా బెనార్డ్ పాల్ అనే వ్యక్తికి 2018లో వచ్చింది. ప్రస్తుతానికి ఈ హోలోగ్రామ్ సర్కస్ ని ప్రదర్శించడానికి 11 ప్రొజెక్టర్లు, 15 మంది గ్రాఫిక్ డిజైనర్లు, ఇంకా కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవసరమవుతున్నారు. దీనివల్ల జంతువులకి మంచి జరుగుతుంది. అలాగే ఈ సర్కస్ ను ప్రజలు చాలా సంతోషంగా చూస్తున్నారు. భూమి మీద ఇలాంటి జంతువు ఒకటి ఉంది. అది ప్రతి సెకనుకు 1770 జంతువులను చంపి తింటుంది. ఆ జంతువు ఏంటో తెలుసా? అదే మనం. అవునండి, మనిషే ఈ ప్రపంచంలో ఎక్కువ జంతువులను చంపి తింటుంది. కోకోకోలా. ఇది లేనిదే మన పార్టీలు జరగవు. కోకోకోలా తయారు చేసిన మొదటి సంవత్సరంలో కేవలం 25 బాటిల్స్ని మాత్రమే అమ్మగలిగింది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఒక్క రోజుకు 190 కోట్ల బాటిల్స్ అమ్ముడవుతున్నాయి. అందుకే పెద్దలు అంటారు, ఏదైనా సాధించాలి అంటే లక్ష్యంతో పాటు సహనం, ఓర్పు ఉండాలి అని. మనిషి చనిపోయిన వెంటనే అన్ని అవయవాలు ఒకటేసారి ఆగిపోవు. ముందుగా బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆగిపోతుంది, తరువాత నర్వ్ సెల్స్, తరువాత లంగ్స్, తరువాత హార్ట్. ఇలా చూసుకుంటే చివరిగా ఆగిపోయేది మన చెవులు.